దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అమ్మ అమ్ముల పొదిలో ఆరోగ్యం. మనందరికీ కనతలైన కథోలిక శ్రీ సభ అనగానే కుటుంబం గుర్తొస్తుందండి. అదేవిధంగా చర్చ్, దేవుడి దేవాలయం అనగానే యేసుప్రభువు వారు గుర్తొస్తారు. ఎందుకంటే దివ్య సప్రసాదనాథుడు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో సెంటర్ పాయింట్గా, అంటే అమూల్యమైన మధ్యస్థ దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మన ఫోకస్ మొత్తము యేసయ్య మీదనే ఉండాలి. కానీ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ 963 పారాగ్రాఫ్లో సిసిసి 963లో ఇలా చెప్తూ ఉంది. పారాగ్రాఫ్లో అమ్మ మరియ తల్లి దేవాలయానికి తల్లి అని. దేవాలయం అనగా ఎవరు? యేసుప్రభువు వారు. కాబట్టి ఆ దేవుడి తల్లి అని మనం లూకాసు వార్తలో చూసాము. అయితే మన యొక్క ఈరోజు లైన్ వచ్చేసి అమ్మ అమ్ముల పొదిలో ఆరోగ్యం, అంటే అమ్మ ఒడిలో ఆరోగ్యం. ఇది మనందరికీ అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ నెల కానివ్వండి, అక్టోబర్ 13వ తారీఖు వరకు కానివ్వండి, మనం అమ్మ మరియ తల్లి వ్యాకుల మాత గురించి ధ్యానిస్తూ ఉంటాము. వ్యాకుల మాత అనగా అమ్మ మరియ తల్లి పడ్డ మరణ వేదన, యేసుప్రభువు వారి గురించి. ఆరోగ్య మాత అంటే ఏంటి? ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది అంటే అమ్మలో ఉంటుంది, అమ్మ ఒడిలో ఉంటుంది. మరి ఆరోగ్య మాత అని అమ్మని పిలవడానికి కారణం ఏంటంటే ఎంతోమంది బిడ్డలు ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న సమయంలో అమ్మ మరియ తల్లి ప్రపంచవ్యాప్తంగా ఆ దేవాతి దేవుడు తనకిచ్చిన అనుగ్రహము చొప్పున మనమందరం కూడా మరియ తల్లి సంతతి అని దర్శన గ్రంథంలో గత వారంలో మనం చూసినాము. అయితే ఆ తల్లి యొక్క దర్శన భాగ్యము ఆ యొక్క దెయ్యపు ఆలోచనలు కలిగి చచ్చిపోవాలనే ఆలోచన కలిగి ఉన్న బిడ్డలకి విముక్తిని కలిగిస్తూ ఉందని, అందుకే అమ్మ మరియ తల్లిని మనం విమోచన మాత అంటాము. చూడండి, ఆరోగ్య మాత అంటే ఏంటండి? ఆరోగ్యం అంటే ఏంటి? శాంతి, సమాధానము, అన్ని విషయాలు ఏవైతే మనము మంచిగా, అంటే ఏమంటారండి, నెగిటివ్ ఆలోచనలు కాకుండా మంచి ఆలోచన దృక్పథం మనలో ఉంటుందో అప్పుడే ఆరోగ్యం వస్తుంది. అవునా? మనం పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటే, ఎక్కువగా తిండి తిని అనారోగ్యం పాలు కాకపోతే ఏం చేస్తాం? కావాల్సినంత ఆహారం తినడం ఆరోగ్యం, అమితంగా మితానికి మించి తినడం అనారోగ్యం. ఏదైనా కూడా ఇంతే. అదేవిధంగా అమ్మ మరియ తల్లి ద్వారా ఆరోగ్య మాత అని ఎందుకు ప్రకటిస్తున్నామంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 28 నుండి మనం 45 వచనాలు చూసుకుంటే ఓవరాల్గా మీరు చదవండి. దాని తర్వాత అమ్మ మరియ తల్లి దివ్య మందసమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసుకొని తన గర్భంలో యేసుప్రభువు వారు ఉన్నారు. ఇదిగో ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళింది. వందన వచనములు పలికింది, అంటే శుభవచనములు పలికింది. శాపవచనములు పలకలే అమ్మ మరియ తల్లి. దేవుడి తల్లి వందన వచనములు పలికింది. పలకగానే ఏమైందంటే ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు. ఇక్కడ మనం ఒక అంశం మర్చిపోతామండి. ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్న శిశువు గురించి ఆలోచిస్తాం, కానీ ఎలిజబెత్తమ్మ గురించి ఆలోచించాం. ఎలిజబెత్తమ్మ వయస్సు ఎంత ఉంటుంది ఆ సమయంలో? వాక్యం సెలవిస్తుంది కడు వృద్ధురాలు అని. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూసిన మొదటి 2-3 వచనాలలో కడు వృద్ధురాలు. జకరియా ఎలిజబెత్తమ్మల వారి యొక్క జీవితం ఎలా ఉందంటే నీతిమంతంగా ఉంది, దేవుడికి భయము భక్తి కలిగి జీవిస్తున్నారు. అయితే వీరు కడు వృద్ధులు, అంటే గర్భానికి కూడా శక్తి లేదు, దేహానికి కూడా శక్తి లేదు, కనడానికి కూడా శక్తి లేదు. కానీ గర్భము ధరించిందంటే దానికి అర్థం ఏంటంటే అనారోగ్యంలో ఉంది, శక్తి సరిపోవట్లేదు, సన్నగిల్లిపోతుంది. డెలివరీ సమయంలో బిడ్డ పుడతాడో లేదో కూడా కరెక్ట్గా తెలియదు. కానీ దేవుడి అనుగ్రహం చొప్పున పొందుకుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప వల్ల, చూడండి అక్కడ వాక్యం ఒకటి సెలవిస్తుంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ అంశము జకరియా ఎలిజబెత్తమ్మలతో దేవాతి దేవుడు దేవతతో వచ్చి మాట్లాడుతుంది. 15వ వచనంలో ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. బప్తిస్మ యోహాను గురించి దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్షారసము కానీ
మద్యమును గాని పానము చేయడు, తల్లి గర్భముననే పవిత్రాత్మచే నింపబడును. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడు? ద్రాక్షారసమును గాని మద్యపానమును గాని పానము చేయడు. అయితే ఆరోగ్యం ఎలా వస్తుందంటే, ద్రాక్షారసం పొందుకుంటే రాదు ఆరోగ్యం, మద్యము సేవిస్తే అమితంగా రాదు ఆరోగ్యం. ఏం చేయాలి? పవిత్రాత్మచే నింపబడాలి. అందుకే ఆ దేవాదేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ఆత్మలో వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయముల యందు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయములు అంటే ఆనందం, శాంతి, సమాధానం అన్నింట్లలో. అందుకే ఇక్కడ ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ పానము చేయకూడదు అంటే, మరి ద్రాక్షారసము అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మొట్టమొదటి అద్భుతాన్ని దేవుడు చేశాడు కదండి. ఆ కుటుంబము అవమానము చెందకుండా ఉండడానికి, శాంతి సమాధానముతో ఆ యొక్క కార్యక్రమాన్ని నిందల పాలవ్వకుండా ఉండడానికి ఆ తల్లి మధ్యవర్తితో ప్రార్థన చేసింది. అందుకే ఇక్కడ దేవాదేవుడు అంటున్నాడు, మద్యపానము కానీ ద్రాక్షారసము కానీ సేవించడు. నువ్వు నేను అంటానేమో ద్రాక్షారసం తాగారు కదా, నో, ఇప్పుడున్న ద్రాక్ష రసం తాగమని దేవుడు చెప్పట్లేడండి. కానీ దివ్య బలి పూజలో ఆ దేవాతి దేవుడి యొక్క రక్త శరీరాలుగా మారుతున్న వాటిని స్వీకరించాలి అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుణ్ణే మనకిచ్చేశాడు. పవిత్రాత్మతో నింపబడును అంటే అర్థం ఏంటంటే, యేసయ్య మనలోకి వస్తూ ఉన్నాడు, తండ్రి దేవుడు మనలోకి వస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. కాబట్టి మరి దేవుడే మనలో నివసించిన తర్వాత ఇంకా ఏ మద్యం కావాలి మనకి? ఇంకా ఏ తాగుబోతు తత్వం కావాలి మనకి? ఇంకా ఏ తిండిబోతు తత్వం మనకి కావాలండి? పరలోక రాజ్యం గురించి ఆలోచన లేకుండా జీవించే బిడ్డలు మూర్ఖులుగా జీవిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే కీర్తనకారుడు 1వ అధ్యాయంలో అంటున్నాడండి, దుష్టుల సలహాలను పాటించువాడు, దుర్మార్గుల ఆలోచన చేయువాడు, వారి పక్కన కూర్చొని సహవాసము చేయువాడు కూడా మూర్ఖుడే. కానీ దేవుడి చిత్తానుసారంగా దేవుడి బిడ్డలతో సహవాసం చేస్తూ జీవించిన వాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడంటే, ఏటి ఒడ్డిన నాటిన చెట్టు వలె పచ్చగా తగిన సమయములో వృక్షము ఎదిగి ఫలాలను ఇస్తుంది, అనేక మందికి నీడగా మారుతాడు. ఆమేన్, హల్లెలూయా. తాగుబోతూ ఎవరికి కూడా ఆదర్శంగా ఉండలేడు, తిండిబోతూ ఎవరికి కూడా ఆదర్శంగా ఉండలేడు, వ్యసనపరుడు నీ బిడ్డలకే కాదు బయటి వాళ్ళకే కాదు, అసలు నీ బ్రతుక్కి నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండవు, ఇంకొక వారిని ఆరోగ్యంగా ఉంచలేవు, అదేవిధంగా నీవుగా ఆనందించలేవు. అందుకే మనకు ఒక సేయింగ్ ఉందండి, ఈ యొక్క లోకంలో ఒక మాట అంటూ ఉంటారు కదా, ఆనందమే ఆరోగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము. సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, జగమంతా తిరిగాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. సంతోషం అనగా ఆనందం, ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజున నువ్వు నేను ఆరోగ్యంగా జీవించాలంటే దేవుడి యొక్క దివ్య సప్రసాద నాదుడు కల్వరిలో మన కొరకై పంచగాయాలను పొందుకొని 5546 కంటే డీప్ వూన్స్, లోతైన గాయాలను రక్తము చింది మనకిచ్చిన పాప విడుదల, పాప విమోచనకర్త మన తండ్రి యొక్క రక్తాన్ని స్వీకరించిన వాళ్ళం మాత్రమే ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడండి, అమ్మ మరియ తల్లి ఆరోగ్యమాతగా ఎందుకు చూపిస్తున్నాడంటే, ఇదిగో ఇక్కడ బప్తిస్మ యోహాను గారు పవిత్రాత్మతో నింపబడతాడు అని పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవదూత మాట్లాడుతుంది. ఇది ఎక్కడ నెరవేరింది? లూకాసు వార్త 1వ అధ్యాయంలో 39 వచనాల నుండి 45 వచనాలు మనం చూసుకుంటే, అక్కడ మరియ తల్లి వచ్చి శుభవచనములు పలకగానే తన గర్భమందలి అంటే ఎలిజబెత్తమ్మ గర్భమందలి శిశువు గంతులు వేస్తున్నాడు. తను కూడా అంటే ఎలిజబెత్తమ్మ గారు కూడా పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలయ్యింది అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఆనందానికి నిలయం. దేవుడు అంటే ఏంటి? దేవుడి దేవాలయం అంటే ఏంటి? సంతోషానికి నిలయం. అందుకే అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక గొప్ప దేవుడి యొక్క ఆదరణ కుటుంబము పొందుకొని ఆనందిస్తూ ఉన్నారు.
మరియ తల్లి మోసుకొచ్చింది కాబట్టి. అందుకే పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ అంటూ ఉంది, నా గర్భమందరి శిశువు గంతులు వేస్తున్నాడు, ఆనందముచ్చే. ఇది మర్చిపోదు. మరియ తల్లి రావడం ద్వారా, మధ్యస్థ ప్రార్థన రావడం ద్వారా, జపమాల ప్రార్థన చేయడం ద్వారా, దివ్యమైన బలి విందుకి అంటే యేసు ప్రభువారి యొక్క రక్త శరీరాలు మనం భుజించడం ద్వారా, యోగ్యకరముగా పానము చేయడం ద్వారా, యేసు రక్తంలో నా కుటుంబం రక్షింపబడుతుందని, మద్యము నన్ను రక్షించదు అని, తాగుబోతు తత్వము నన్ను వ్యసనపరుని చేస్తుంది, అంతేగాని నా కుటుంబాన్ని రక్షించదని నువ్వు నేను ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు నా కుటుంబానికి రక్షణ వచ్చినట్లు. జక్కయ్య ఇంటికి ఆనాడు రక్షణ ఎలా వచ్చిందంటే యేసు ప్రభువారు వచ్చాడు కాబట్టి రక్షణ వచ్చింది. కానీ బిడ్డ ప్రయాసపడ్డాడు, చెట్టెక్కాడు, మేడి చెట్టుని, దేవుడు చూశాడు, జీవితం మారిపోయింది. నా జీవితం కూడా ఈరోజు దేవుడు చూస్తున్నాడు ప్రియమైన బిడ్డ. అందుకే ఈ వాక్యాన్ని విత్తుతున్నాడు. నువ్వు అనుకోకు ఈ వాక్యం ఎవరో మాట్లాడుతున్నారు. నో, గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ టుడే. ఆ దేవాదేవుడు నీతో ఈరోజు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. తాగొద్దనాలంటే తాగొద్దు, మన పాపము మన మరణానికి వేతనము. అవునా? ఎస్. ఆరోగ్యంగా మనం ఉండాలంటే మరియ తల్లి ఆరోగ్యమాత మధ్యవర్తిత్వ ప్రార్థన ఈరోజు మనం అడగాలి. ఎందుకంటే ఆ తల్లే కదండి ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎలా ఇచ్చింది? తన గర్భము నుండి యేసు ప్రభువారిని కని ఉంది. ఆ యొక్క యేసు ప్రభువారిని ఇప్పుడు మనం మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ దివ్యమైన శరీర రక్తాన్ని భుజిస్తూ పానము చేస్తూ ఆరోగ్యంగా జీవించాలి అని ఆ తల్లి మరణ వేదన వ్యాకులాన్ని పొందుకుంది. అందుకే తల్లి గుండెలో హృదయములో కత్తులు దూసుకు వెళ్తూ ఉన్నాయి. ఈ కత్తులు మనం పొడుస్తూ ఉన్నామండి. మనమే మంచి జీవితాన్ని జీవించకుండా, శుభవచనములు పలకకుండా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆ దేవాతి దేవుడికి అసహ్యకరంగా అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అడగకుండా మనం జీవిస్తూ మరియ తల్లిని బాధ పెడుతూ ఉన్నాము. కాబట్టి ఆ దేవాదేవుడు మనతో చెప్తున్నాడండి, అమ్మ మరియ తల్లి ఎప్పుడైతే జకరియా ఎలిజబెత్తమ్మ వారికి ఇంటికి వెళ్ళిందో అప్పటి వరకు ఎలిజబెత్తమ్మ ఎంత బాధలో ఉందో తెలీదు. పనులు చేసుకొని పరిస్థితిలో ఉండొచ్చు. తన గర్భము ఎలా రియాక్ట్ అవుతుందో తనకు తెలీదు. బిడ్డ కదులుతున్నాడో లేదో తెలీదు. అయితే శుభవచనములు ఒక్క మాట పలకగానే అమ్మ మరియ తల్లి శిశువు గంతులేస్తున్నాడు. ఆ యొక్క ఎలిజబెత్తమ్మ గారు కూడా పరిపూర్ణముగా పరిశుద్ధాత్మతో నింపబడింది. అందుకే పరిశుద్ధాత్మ ఫలములలో గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనములో ఆనందము పరిశుద్ధాత్మ ఫలము, శాంతి పరిశుద్ధాత్మ ఫలము. అంటే దేవుడు ఇవ్వాలది, నువ్వు నేను పొందుకోవాలది. ఏదో పొందుకోవడం కాదు, బార్లలో ఉన్నది పొందుకోవడం కాదు, డబ్బులు పెట్టి ఫ్రీగా ఇచ్చాడు కదా దేవుడు నీకు నాకు ఆనందాన్ని, అది పొందుకో. దేవుడి యొక్క దివ్యమైన ఆలయానికి వెళ్ళి అది పొందుకో. నా వల్ల కావట్లేదు, ఈ వ్యసనాన్ని నేను విడిచిపెట్టలేనంటే నీకు నీవుగా ఏమీ చేయలేవు. పరిశుద్ధాత్మని శక్తి లేకుండా నీకు నీవుగా ఏ ప్రయాసన పడలేవు. ఏది చేసినా కూడా ఆ ప్రయత్నం వ్యర్థమవుతుంది. కానీ నీవు ఆత్మలో వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయములు అందు వర్ధిల్లుతావు. ఆత్మదేవుని ఎలా పొందుకుంటామంటే దేవుడు అంతటగా దేవుడు మనలోకి వస్తున్నాడు. తండ్రి దేవుడు యేసయ్య. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఎందుకు ప్రకటిస్తుందంటే యేసయ్యని మనం పొందుకున్నప్పుడు తండ్రి దేవుడు మనలోకి వస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తున్నాడు. ముగ్గురు కలిసి మనలో నివసిస్తున్నాడు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసాం కదా, మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేస్తాము. ఆదాముని చేశారు. మమ్ము పోలి అనగా ముగ్గురున్నారు అక్కడ. దేవుణ్ణి పోలి మనం పుట్టాము. ఈ ముఖపోళ్ళకి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. తాగి తందనాలాడి ఆ యొక్క వ్యభిచారపు ఆలోచనలతో జీవిస్తూ నా ముఖము చెడగొట్టుకుంటే, నా క్యారెక్టర్ చెడగొట్టుకుంటే, నా యొక్క వ్యక్తిత్వం చచ్చిపోతే దేవుడు బాధపడతాడు. ప్రియమైన బిడ్డ, ఆ వ్యక్తిత్వం మరలా బ్రతకాలంటే దేవుడి దివ్య మందసాన్ని మనం అడగాలి. ఆ మందసంలో ఎవరు ఉంటారు? యేసుప్రభువు వారు ఉంటారు. కాబట్టి ఆరోగ్యము మనకిచ్చాడు దేవుడు ఆల్రెడీ. దివ్య సప్రసాద నాథుడు ఆ తల్లి మనకి ఇచ్చేసింది, పంచి ఇచ్చింది. తన రక్త శరీరములతో తన యొక్క గర్భంలో మాంసపు ముద్దగా మారిన యేసుప్రభువు వారిని మనం స్వీకరిస్తున్నప్పుడు ఆ రక్తము ద్వారా మనకి రక్షణ వస్తుంది, విమోచన కలుగుతుంది, పాప విడుదల కలుగుతుంది.
మరణము నుండి విడుదల కలుగుతుంది. నిన్ను నన్ను కాచి కాపాడడానికే ఆ దేవాది దేవుడు కల్వరి గిరిలో అప్పుడెప్పుడో మరణించలేదు. ఆ మరణం కూడా ఇప్పటికీ కూడా జీవాన్ని ఇస్తూ ఉంది మనకి. అందుకే యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇది జీవాన్ని ఇస్తుంది. అందుకే శరీరము నిష్ప్రయోజనమేమో కానీ ఆత్మ జీవమై ఉన్నది. ఆత్మ జీవమై ఉన్నది. ఈ ఆత్మకి ఆహారం కావాలి, లేకపోతే తట్టుకోలేవు. రానున్న పరిస్థితులలో చాలా శ్రమలు వస్తూ ఉంటాయండి, రాబోతున్నాయండి. కాబట్టి పిల్లలు అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు, తల్లిదండ్రులు అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నామేమో, అమ్మ అడగడం తప్పులేదు, కానీ వైద్యులకి మించిన పరమ వైద్యుడు పరిశుద్ధమైన గ్రంథములో ఉన్నాడు. ఆ దేవాది దేవుడు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఉపయోగించావా నా బిడ్డ మీద? ఈ వాక్యాన్ని ఉపయోగించావా ఎప్పుడైనా నీ కుటుంబంలో, నీ యొక్క భర్తలో? యేసు నామములో నీవు అడుగు, పొందుకుంటావు. యోహాను సువార్త 14:14 దేవుడి వాక్యం చెప్పిందంటే చెయ్యమని అర్థం. ప్రపంచం మొత్తం తిరుగుతున్నావు భర్తను వేసుకొని, పిల్లల్ని వేసుకొని, అనారోగ్యంగా ఉన్నారని. ఎప్పుడైనా అమ్మ మరియ తల్లి పాదాల దగ్గరికి వచ్చి, అమ్మా జపమాలకు నేను సమర్పిస్తున్నాను నా తల్లి, ఈ జపమాల ప్రార్థనలో నాకు సహాయంగా ఉండమ్మా అని అమ్మ మరియ తల్లిని ఎప్పుడైనా అడిగావా? అమ్మ మరియ తల్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మోసుకొని నా ఇంటికి వస్తే మన బ్రతుకులు మారుతాయి. ఆమేన్, హల్లెలూయా. వస్తూ ఉంది, కానీ నువ్వు విశ్వసించట్లేవు. ప్రార్థన చేస్తున్నావు, జపమాల ప్రార్థన ఎలా చేస్తున్నావు అంటే, పరలోకమందుండు మా యొక్క తండ్రి మీ నామం, అయిపోయింది. మంగళవార్త జపం, దేవర ప్రసాదం చేత నిన్ను మరి, అయిపోయింది. 15 నిమిషాల ప్రార్థన. ఒక జపమాల 5 గుర్తులు చెప్పడానికి మినిమం తక్కువలో తక్కువ 40 నిమిషాలు పడుతుంది, హృదయపూర్వకంగా చెప్తే, వేరే బిడ్డల కోసం ప్రార్థిస్తూ చెప్తే. ఈ రోజున ఎంతోమంది పిల్లలు, చిన్నారి పిల్లలు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. ఏం బాధపడొద్దని దేవుడు చెప్తున్నాడు. నీ ఇంటిలో ఉన్న మన పరిశుద్ధమైన యాజకులు అభిషేకించిన నీరు ఉంది కదా, పవిత్ర జలము, తీర్థాలు తీసుకెళ్ళి స్ప్రింకిల్ చేయి నీ బిడ్డల మీద. అదేవిధంగా వారు దీవించిన, అనాయింటింగ్ చేసిన, అభిషేకించిన ఆయిల్, నూనె ఉంది కదా, అది తీసుకెళ్ళి బిడ్డల మీద పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో నేను నా బిడ్డని దీవిస్తున్నాను అని చెప్పు. దేవుడు స్వస్థతనిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ వాక్య పరిచయ ద్వారా ఇస్తున్నాడు. దేవుడి వాక్యం విత్తబడుతుంది కాబట్టి ఇస్తున్నాడు ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని, ఆరోగ్యాన్ని. ఈరోజు నీకు నాకు విశ్వసించి చేయి, దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ఆనాడు ఎలిజబెత్తమ్మ గారు పొందుకున్నారు, మరి మనం పొందుకున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. ఎందుకు మరియ తల్లి గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే, మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థనే మనకి ఆ దేవాతి దేవుని అందించింది కాబట్టి. ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో, కానీ ఎవరూ పొందుకోలేదు ఆ యొక్క ధన్యత్వాన్ని. మరియ తల్లి మాత్రమే ఆ దేవాతి దేవుని తన గర్భంలో మానవ స్వరూపుడిగా ధరించి ఈ లోకానికి తీసుకువచ్చింది. ఆ తల్లి మార్గమై ఉన్నది కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే అతి సులువైన మార్గం మరియ తల్లి. ఒకటి చెప్తానండి, నీకు కుమారుడో కుమార్తె ఉంది, పెద్ద పొజిషన్లో పనిచేస్తూ ఉన్నారనుకోండి, పెద్ద మంచి స్థలంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే నీ కుమార్తెనో కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలంటే కొంతమంది బిడ్డలు భయపడి ఏం చేస్తారంటే, ఒక తల్లిగా నీ దగ్గరికి వస్తారు, వచ్చి అమ్మా రికమెండేషన్ అడుగుతారు. ఈ పని చేయమని నీ కొడుకు చెప్పవా, ఈ పని చేసి పెట్టమని నీ బిడ్డకు చెప్పవా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, కానీ నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏం చేస్తున్నారు? నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగుతావేమో, తొందరగా అవుతుందేమో, నువ్వు పెద్ద వ్యక్తి కదా, గొప్ప వ్యక్తి కదా, తొందరగా అడిగితే చేస్తావేమో అని ఒక రిక్వెస్ట్ దగ్గర పెడతారు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి విషయంలో కూడా అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఇలా పనిచేస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. అమ్మ మరియ తల్లి ఆరోగ్యమాత అని మనకు అర్థం అవ్వాలంటే, ఆ దేవాతి దేవుడు యోహాను గారితో ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:27. అవునా? ఎస్, అదొకటి. రెండవది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 7వ మంత్లో మా యొక్క ప్రేయర్ గ్రూప్లో ఒక బిడ్డ ప్రార్థన వినపం పెట్టింది. అదేంటంటే, ఆ అమ్మాయి 7వ నెల, గర్భము దాల్చి 7వ నెల హాస్పిటల్కి తీసుకెళ్లారు, డెలివరీ చేశారు. అయితే 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలు. 2 పిల్లల్ని 7వ మంత్లో డెలివరీ అయింది కాబట్టి 2 బిడ్డల్ని తీసుకెళ్ళి సంచులలో పెట్టారు. అంటే ఒక ప్రొటెక్షన్గా ఉండాలని పెట్టారు. తల్లిని సపరేట్ చేశారు, 2 మగపిల్లల్ని సపరేట్ చేశారు. వారి యొక్క ఆ యొక్క వెయిట్, బరువు తెలుసా అండి? ఒక బాబు 900 గ్రాములు, ఇంకొక బాబు 1 కిలో. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రార్థిద్దాం వాళ్ళ కోసం. అయితే ఇప్పుడు ఆ బిడ్డల్ని దూరంగా పెట్టారు కదా డాక్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అప్పుడప్పుడు
ఇద్దరు మగపిల్లల్ని తీసుకొచ్చి తల్లి యొక్క హృదయంలో పెడుతున్నారంట. తల్లి యొక్క పొట్ట మీద ఆ యొక్క గర్భం ప్లేస్‌లో పెడుతున్నారంట. ఎందుకు? తల్లి స్పర్శ. తల్లి స్పర్శ ఒక బిడ్డకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక బిడ్డని ఆదరిస్తుంది. అదేవిధంగా అమ్మ మరియ తల్లి అమ్ముల పొది అంటే తన యొక్క ఒడి, తన యొక్క కొంగు, అమ్మ మరియ తల్లి యొక్క మ్యాంటిల్ కింద ఎవరమైతే ఉంటామో మనకు ఒక ఆదరణ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. చాలా హ్యాపీగా మనం ఉంటామండి. అందుకే సర్వశక్తిమంతుడైన యేసుప్రభుల వారు కూడా తల్లి యొక్క స్తనాల నుండి పాలు తాగాడు, తల్లి గర్భం నుండి పుట్టాడు, తల్లి ఒడిలో ఆడుకున్నాడు, తల్లిని పట్టుకొని నడిచాడు. ఇది మనం మర్చిపోద్దు. ఆ కుమారుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పుట్టాడు. కాబట్టి అమ్మ అమ్ముల పొదిలో ఆరోగ్యము మనందరికీ కూడా ఈరోజు ఎంతగానో అవసరం. అమ్మ ఆరోగ్యమాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనందరికీ కూడా ఆ దేవాతి దేవుడు ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన యొక్క ధ్యానాంశం మరియ తల్లి ఆరోగ్యమాతగా మనం చూసినాం. అంటే అమ్మ అమ్ముల పొదిలో ఆరోగ్యాన్ని మనం అనుభవించాలి అని ఆ దేవాతి దేవుడు ఆది సంపూర్ణుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ ప్రపంచానికి మరియ తల్లిని మన సంతతిగా, అమ్మ మరియ తల్లిని మనందరికీ మనము తల్లి సంతతిగా ఉన్నాము అని దర్శన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనము. ఆ స్త్రీపై కోపము అధికమయ్యను, అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను. అనారోగ్యం తెస్తాడు అపవాది, శ్రమలను తెస్తాడు అపవాది. అంటే సాతానుగాడు. దేవుడు తీసుకురాడు అమ్మ దేవుడు తీసుకురాడు. అనారోగ్యాన్ని దేవుడు తీసుకురాడు. ప్రార్థన చేయకుండా ప్రతిఫలాన్ని చూడలేవు. ప్రార్థన చేయకుండా ఆరోగ్యాన్ని అనుభవించలేవు. ప్రార్థన సమస్తాన్ని కదిలిస్తుంది. లూకా 1:37 దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ వాక్య పరిచర్యను బట్టి ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మనమును మన కుటుంబములు కూడా అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన, గురువుల రాజ్ఞి, మఠకన్యా స్త్రీల రాజ్ఞి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనమందరము కూడా ఆయురారోగ్యములతో 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా దీవించబడుదుముగాక. యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని ఈ వాక్య పరిచర్య ద్వారా విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా.